నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అధికార పార్టీ అండతో కొందరు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన మోదీని గాడ్సేతో పోల్చారన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికే సాధ్యం కాలేదని, ఇక గాంధీ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. లేని విధంగా అత్యధిక సీట్లు అందరూ అంటుంటారు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏడాది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లు బీజేపీకే ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏ పార్టీకి బీజేపీకి ఉందని ఎంపీలు లేవు. కేరళలో గాని, కర్ణాటకలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, లేదా పాండిచ్చేరిలో కూడా మనమే గెలిచాం. ఇన్ని చోట్ల మన ఎంపీలు ఉన్నారు. దక్షిణాది కూడా అతి బలమైన ఎక్కువ సంఖ్య బీజేపీ అధికారంలో లేకపోవచ్చు, బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవచ్చు, కానీ తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంటు సీట్లు గెలిచాం. మన రాష్ట్రంలోనే మొన్నటిదాకా ఉంటున్న తెలంగాణ ఇవాళ విడిపోయిన తర్వాత 8 పార్లమెంటు సీటు ఎటువంటి పొత్తు లేకుండా సొంతంగా గెలిచాం. అంటే ప్రజలు ఆదరిస్తున్నారు. మరి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆదరిస్తున్నారు. గతంలో రాజకీయ నాయకులు పార్టీలు ఏం చేసేవాళ్ళు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం, బీజేపీ అంటే దక్షిణాది నాయకులకు సంబంధించిన పార్టీ, ఉత్తరాది నాయకులకు సంబంధించిన పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ తప్ప ఈ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం లేదని ఆ విషయాన్ని మనం పట్టణాపంచలు చేస్తూ కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చాం. అనేక రాష్ట్రాల్లో ఇవాళ గెలుస్తున్నాం, ఆర్థిక పెరుగుతున్నాం, సంస్థాగతంగా మనం పెరుగుతున్నాం, కార్యకర్తల బలం విస్తరించుకుంటున్నాం, ప్రజలకు మనోభావాలకి, ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకుంటున్నాం. ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. ఏం చేశామయ్యా మరి, ఎందుకు వర్షపెట్టి మనల్ని అధికారంలోకి ప్రజలు తెస్తున్నారు? నరేంద్ర మోడీ దాని ముందు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు సొంతంగా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలయన్స్ లో ఆనాడు చేసినప్పుడు గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని గ్రామాల్లో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం ఉండాలా, రహదారి సౌకర్యం లేకపోతే పంట పండించిన రైతు తన పంటను అమ్ముకోవడానికి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతాడు, ఎడ్ల బండ్లు తీసుకెళ్లాలంటే సమస్య, రహదారి ఉంటే ట్రాక్టర్లు తీసుకెళ్లగలడు అనే ఉద్దేశంతో అలానే ప్రతి గ్రామానికి చదువుకున్న పిల్లోడు సైకిల్ వెళ్లి బయట ఊరి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం తీసుకొస్తే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చిన దాన్ని ఇవాళ మనం 8.5 లక్షల కిలోమీటర్ల హైవే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాం. మళ్ళా ఇప్పుడు ప్రధానమంత్రి 5,000 కిలోమీటర్లు 4 రోడ్ల హైవేలు నిర్మించాలని ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మొదలు పెడితే ఇవాళ అది కాస్త 1,25,000 కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు లక్ష్యం పెట్టుకుంటే 1,25,000 కిలోమీటర్లు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థల వైఫల్యం కళ్ల ముందే కనిపిస్తుంటే ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నిస్తుంటే ఒక ప్రజానాయకుడిగా జగన్ తలదించుకుని వెళ్లిపోవాలా అంటారని కూటమి సర్కార్ను నిలదీశారు. అలాంటి పరిణామాల వల్లే రామగిరిలో లింగమయ్య హత్య జరిగిందని, ఇటువంటి దాష్టికాలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తున్న అధికారులపై వైఎస్ జగన్ పోరాటం ముమ్మాటికి సరైనదేనని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఆయన ప్రశ్నించడంతో కూటమి సర్కార్ ఉలిక్కి పడుతుందని అంబటి పేర్కొన్నారు. రామగిరి మండలంలో హత్యకు గురి అయిన లింగమయ్య గారిని పరామర్శించడానికి వెళ్లడం, పరామర్శించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను
రాష్ట్ర ప్రజలకు వివరించే క్రమంలో మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో పోలీసులను అడ్డం పెట్టుకుని రవళీదం చేస్తున్నది మేమా మీరా? చెప్పయ్యా పార్టీ అధ్యక్షుల వారు చెప్పండి. అట్లాగే రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట అనండి. అలాగే మరో మంచి సత్యకుమార్, జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చెప్తాడు, చంద్రబాబు చెప్తాడు, అంతే ఇంకెప్పుడు చెప్పరు. చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు. మరి ఈయనేమరయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చీటర్ కదా? ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్ని పార్టీలు ముంచాడు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చీటర్ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మమ్మల్ని అంటవేనా? నీ చీటర్ గురించి మాట్లాడరా? ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పుంటే ఎంత దారుణమని నాకు అర్థం కాదు. రౌడీజం చేస్తారు, కొడతారు, హత్యలు చేస్తారు, హత్య ప్రయత్నాలు చేస్తారు. పలనాడు జిల్లాలో నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా ఇంతకు ముందు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? పోలీసు వ్యవస్థ కాదని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీజం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట. అయ్యా, తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూశాం. మా ప్రభుత్వం మళ్ళా వస్తుంది, అధికారంలోకి వస్తాం. ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1 గా మాట్లాడతారు. ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారు చెప్పడం అనవసరం. అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది. కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుల్ని అందరినీ నేను అన్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. ఎవరికంటే పోస్టింగ్లు? మీరేం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. లేదు, ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఏంటండి దారుణం? నాకు అర్థం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినందుకు కేసులు పెట్టారు ఈ 11 మాసాల్లో. ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు, ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4. రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు. మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? డీజీపీ గారిని పర్మిషన్ అడిగా మేము వస్తామని కలుస్తామని అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో రమ్మన్నారు. వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున. లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా? చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని కొనసాగించాలి అనుకుంటుందా, ఆపేస్తారా? సమాధానం చెప్పాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుందని ఆయన విమర్శించారు. అందుకే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే 500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వ వైఖరితో ఆసుపత్రులు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయని, అందుకే రోగుల వద్ద డబ్బులు తీసుకుని వైద్యం చేయించాల్సిన దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు.
ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజా ఆరోగ్య వ్యవస్థని ఒక గాడిలో పెట్టారు. బ్రహ్మాండంగా గతంలో ఎన్నడూ లేనప్పుడు విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని గ్రామ స్థాయి లెవెల్లోకి తీసుకువెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా కూడా ఒక పిహెచ్సి సెంటర్లో వైద్యం లభిస్తూ ఉంటే ఈరోజు గ్రామాలకు కూడా వెళ్ళాలి, ప్రభుత్వం వైద్యం గ్రామాలకు కూడా తీసుకువెళ్లాలని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ స్థాపించి ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ ఆ గ్రామానికి వెళ్లి అక్కడున్న పెద్దవాళ్ళు బీపీ షుగరు వీటితో ఇబ్బంది పడే వాళ్ళకి అక్కడే మందులు ఇచ్చే కార్యక్రమం, అక్కడే వైద్యం ఇచ్చే కార్యక్రమం, చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక పర్మనెంట్ ఒక ఏఎన్ఎం ఒక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఇద్దరిని కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో పెట్టి గ్రామ స్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని అందజేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు కింద సిహెచ్సిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి 50 పడకల హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయటం, ఆ యొక్క హాస్పిటల్స్ ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేయటం, నాడు నేడు కింద పిహెచ్సిలను బాగు చేసే కార్యక్రమం చేయటం, అట్లానే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎంతో పేరుగాంచినవి దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఉన్న వాటిని కూడా నాడు నేడు కింద అప్గ్రేడేషన్ చేసి చాలా మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా బాగు చేసి వాటిలో ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్విప్మెంట్ బిల్డింగ్స్ నిర్మాణం చేసి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల్ని ఆయన పటిష్టం చేసే కార్యక్రమం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం పేదవాళ్ళకి ఒక నాణ్యమైన వైద్యం అందించాలి ప్రభుత్వ వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పీపీపీ మోడ్ లో 100 పడకల హాస్పిటల్ నియోజకవర్గానికి ఒకటి నిర్మాణం చేస్తాం, అందులో 75 నియోజకవర్గాల్లో లేవు, ఆ 75 నియోజకవర్గాల్లో పీపీపీ మోడ్ లో నిర్మాణం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. పీపీపీ మోడ్ లో రేపు నిర్మాణం చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తారా లేకపోతే యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేస్తారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో యూజర్ ఛార్జీలను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గానీ హాస్పిటల్లో గానీ సిటీ స్కాన్ కింద ల్యాబ్ కింద లేకపోతే పేషెంట్ అడ్మిట్ అయితే ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.